నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గత 2-3 రోజుల నుంచి ఎక్కడ చూసినా కొన్ని విస్తుపోయే కేసులు వింటున్నాం. ముఖ్యంగా మేఘాలయ హనీమూన్ కేసు. ఎలా తన ప్రియుడి కోసం తన భర్తను సుపారీ ఇచ్చి మరీ చంపించింది సోనం అనే మహిళ. మరోవైపు చూస్తే బెంగళూరులో హరిణి అనే మహిళ తన భర్త 2 పిల్లలు మంచి దాంపత్య జీవితం ఉన్నా కూడా వివాహేతర సంబంధం కారణంగా ఒక ఓయో రూమ్లో శవమై తేలింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో తన భర్త పిల్లలు అత్తమామలకు విషమిచ్చి చంపింది 33 ఏళ్ల మహిళ. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం, చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు అసలు జరగడానికి ఎవరు కారణం? ఎందుకు ఇంత సైకోయిజం? ఒకప్పుడు పెళ్లి అనే బంధం ఎంతో పవిత్రమైంది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఈ ఘటనలు డీటెయిల్గా మనం పరిశీలిస్తే ముందుగా మేఘాలయ హనీమూన్ ఘటన దేశమంతా సంచలనం రేపింది. సోనం రాజా రఘువంశీ అనే ఈ దంపతులు మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. భర్త మర్డర్కు సోనం స్కెచ్ వేసి ఇంకా కాంట్రాక్ట్ కిల్లర్స్తో 20 లక్షల సుపారీ ఇచ్చి మరీ చంపించింది. చివరికి భర్తను కిరాతకంగా హత్య చేయించింది. అయితే ఇదంతా ఎప్పటికప్పుడు తన లొకేషన్ను సైతం ప్రియుడు రాజ్కి పంపించేది సోనం. భర్త రాజా రఘువంశీని చంపి లోయలో పడేయించింది. మరోవైపు హనీమూన్కి వెళ్ళాక ఎటువంటి కాంటాక్ట్స్ లేవు, కాల్స్ లేవు అని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సర్చ్ ఆపరేషన్లో తేలిందేంటంటే డైరెక్ట్గా మేఘాలయ ముఖ్యమంత్రి దీనిపై ఆరా తీశారు. అయితే జూన్ 2వ తేదీన రాజా రఘువంశీ ఒక లోయలో శవమై తేలాడు. పోలీసుల దర్యాప్తులో తేలిందేంటంటే సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు పరిశీలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాక వాళ్ళకి వైట్ కలర్ రెయిన్ కోట్ అనేది అక్కడ ఆ ప్రదేశంలో కనిపించింది. అది ఎవరిది అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలోనే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఈ బైక్ రెంట్ తీసుకొని ఉన్న ఒక ఫుటేజ్ వాళ్ళు గమనించారు. సో ఆ వైట్ కలర్ రెయిన్ కోట్ ఎవరిది అని దర్యాప్తు చేపడితే అది సోనందే అని తేలింది. సోనంని ఎవరైనా అత్యాచారం చేశారా, ఎవరైనా అడ్డు వచ్చిన తర్వాత భర్తను చంపేశారేమో అని అంతా అనుకున్నారు. మరోపక్క రాజా రఘువంశీ అంత్యక్రియలు వారి తల్లిదండ్రులైతే చేశారు. హాజరై ఆ అంత్యక్రియలకు సోనం ప్రియుడు రాజ్ కూడా పాల్గొన్నాడు. అయితే ఆ అంత్యక్రియల్లో రాజ్ వారిని ఓదార్చాడు కూడా. ఇది ఒకవైపు. మరోవైపు ఇంకొక ఘటన దేశమంతా సంచలనం రేపుతోంది. అదేంటంటే బెంగళూరులో మరో దారుణం జరిగింది. హరిణి అనే మహిళకు మంచి దాంపత్య జీవితం, 2 పిల్లలు. కానీ పరాయి మోజులో పడి చివరికి ఓయో రూమ్లో శవమై తేలింది. అతనికి 25 సంవత్సరాలు, ఈమెకి 36 సంవత్సరాలు. ఒక జాతర సాక్షిగా వారు కలిశారు. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. పెళ్ళై 2 పిల్లలున్న విషయం మర్చిపోయింది. రోజు వీరు కలిసేవారు. కొన్ని రోజులకు ఆపేయాలి అని అనుకున్నారు. ఆ విషయం చెప్పడానికి నీ జీవితం నీదే, నా జీవితం నాదే అని చెప్పేందుకు ప్రియుడిని కలిసింది. అయితే ఈ మాటను ప్రియుడు తీసుకోలేకపోయాడు. అతను విచక్షణారహితంగా 17 సార్లు కత్తితో పొడిచి మరీ చంపేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. ప్రియుడు యష్ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇదంతా ఒకవైపు అయితే మరో దారుణ ఘటన. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో ఒక మహిళ తన భర్త పిల్లలు అత్తమామలకు విషమిచ్చి మరీ చంపడానికి ప్రయత్నించింది. ఆమె 33 ఏళ్ల మహిళ. చైత్ర అనే ఈ మహిళకు గజేంద్రతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 8 ఏళ్ళు, 10 సంవత్సరాల వయసు గల 2 పిల్లలున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే చైత్ర గతంలో పునీత్ అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం తన భర్త పిల్లలు అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. వారికి ఆహారంలో, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది. భోజనం తర్వాత వారంతా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి చేర్చారు. వైద్యులు మొదట్లో ఫుడ్ పాయిజన్ అయిందని అనుమానించారు. కానీ భార్య ప్రవర్తనను చూసి భర్త అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైత్ర ఆహారంలో విషం కలిపిందని తేల్చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని తనదైన స్టైల్లో విచారించగా అసలు వాస్తవం తెలిసింది. సో ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి?
మన సమాజంలో వివాహ వ్యవస్థ అంటే చాలా పవిత్రమైంది. మరి ఎందుకు ఈ కేసులన్నీ జరుగుతున్నాయి? వీటి గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ సురేంద్ర గారు ఉన్నారు. ఆయన సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సురేంద్ర గారు. సో ఈ కేసులన్నీ విన్నాం కదా, ఎందుకు ఇలా ఈ సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? అసలు మన వివాహ వ్యవస్థ, మన దేశంలో వివాహ వ్యవస్థ అంటే చాలా గొప్పది. సో ఈ వివాహేతర సంబంధాల వల్ల ఇలాంటి కుటుంబాలన్నీ బలవుతున్నాయి. దీనికి ఏంటి కారణం? అంటే కారణం ఏంటంటే షహీద గారు, మొదటి థింగ్ ఏంటంటే ఇవి ఇప్పుడు మీరు ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో ఇవి ఏదో పోలీస్ కేసులు లాంటివి కాదు. ఇట్లా రిపోర్ట్ కాకుండా చాలా కేసులు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. అసలు ఇలా జరగడం చాలా దురదృష్టకరం మొట్టమొదటగా. సెకండ్ విషయం ఏంటంటే ఇప్పుడు కారణాలు తీసుకుంటే, ఒకటి మ్యారేజ్ పర్పస్ తెలియదు. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాము, మ్యారిటల్ వ్యవస్థలో ఉండే లాభ నష్టాలు ఏంటి, కష్ట సుఖాలు ఏంటి అనే దాని గురించి అవగాహన లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ వస్తే ఇద్దరు మనుషుల మధ్యలో ఖచ్చితంగా ఎలాంటి థిక్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ ఏ రిలేషన్స్ అన్నా కానీ మనుషులు ఇద్దరు సేమ్ గా ఆలోచించరు. ఒకే రకంగా ఆలోచించడం సాధ్యం కాదు. ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా పరిష్కరించుకోవాలనే దాని గురించి అవగాహన లేదు. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా, మెయిన్ మీడియా, సినిమాలు వీటి ఎఫెక్ట్ వలన ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఈ ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవడము నార్మల్ అనే ఒపీనియన్ కి వచ్చేసారు. నాలుగో విషయం ఏంటంటే మానసికంగా వీళ్ళు ఆరోగ్యంగా లేరు. చాలా మంది ఏదైనా బిహేవియర్ అంటే ఇంపల్సివ్ బిహేవియర్, సడన్ గా కోపం వచ్చి ఏదైనా కత్తి తీసుకొని పొడిచేస్తారు ఇష్టం లేని జరిగితే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అది ఆ మెంటల్ హెల్త్, ఆ మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ లేదు. అంటే ఇప్పుడు ఇంపల్సివ్ బిహేవియర్ లో నా లోపల ఉంది, దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ఏం కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది. సెకండ్ థింగ్, అసలు కామన్ బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇవి లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరినైనా చంపేసి సులభంగా తప్పించుకోలేము, అంత ఈజీ కాదు. అంటే ఈ అవగాహన కూడా లేకుండా సమాజంలో, ఈ అవగాహన కూడా లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయ ఇన్సిడెంట్ తీసుకుంటే అనేది పూర్తిగా కుప్పగూలిపోతుంది రాను రాను. ఎందుకంటే మన సంస్కృతి, మన ఆచారాలు, మన వ్యవహారాలని మనం నెక్స్ట్ తరానికి ఇవ్వడములో పూర్తిగా ఫెయిల్ అయినాం. పూర్తిగా ఫెయిల్ అయ్యాం. కరెక్ట్. అన్ని పాఠం నేర్చుకోకుండా మనం గుణపాఠం నేర్చుకునే దిశగా వెళ్తున్నాం. సో ఒకటి, సంస్కృతి విలువలు అనేటివి పతనం అవుతున్నాయి, కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. ఈ సోషల్ మీడియా, మెయిన్ మీడియా కానీ సినిమాలు వీటి ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఇవన్నీ కూడా నార్మల్, అంటే ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే రియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ డిఫరెన్స్ తెలియకుండా ఉంది. ఎంతసేపు సోషల్ మీడియాలో జీవిస్తున్నారు, రియల్ లైఫ్ లో కంటే కూడా, రియల్ లైఫ్ లో ఏర్పడే పరిచయాల కంటే కూడా రియల్ లైఫ్ లో ఉండే పరిచయాలు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయని భ్రమలో ఉన్నారు, ట్రాప్ చేయబడుతున్నారు. సో నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్ డాక్టర్ గారు. సో మేఘాలయ సిచ్యువేషన్ ఏదైతే ఆ ఘటన జరిగింది కదా, ఆ హత్యలో ఆమెకు ఇష్టం లేదు, ఆ పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. సో ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన తల్లిదండ్రులకి చెప్పనే లేదు తను. సో అలాంటి ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఒక నిండు జీవితాన్ని, తన భర్తని సుపారీ ఇచ్చి మరీ చంపించింది. సో ధైర్యంగా నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా, దీనివల్ల అతని జీవితం అయితే ఇలాంటి కేసులు ఏం జరుగుతుంది అంటే షహీద గారు, యూజువల్ గా ఆ అమ్మాయికి ఎవరైతే, ఆ అమ్మాయి ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఒక సెపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఉంటారు. సో ఒకరిద్దరుండి అంటే ఆ ప్రపంచంలో ఆ అమ్మాయిని తీసుకెళ్తారు. ఇలా మనము అక్కడ తీసుకెళ్దాము, వాళ్ళని చంపించేద్దాము, తర్వాత మనమే ఉండొచ్చు. సో ఇప్పుడు సెకండ్ వైఫ్ లాగా అయిపోతావు నువ్వు, అప్పుడు నేను నీ రెస్క్యూకి వస్తాను, ఇవన్నీ ఇలాంటి మాటలు చెప్పి ఆమెని ట్రాప్ చేయబడి ఉంటారు. ఆమె రియల్ గా 10 నిమిషాలు సొంతంగా ఆలోచిస్తే ఈ పని చేయదు. కరెక్ట్. ఆమె తల్లిదండ్రులకి ధైర్యంగా చెప్పలేని ఒక మనిషి అంత ధైర్యంతో ఎలా చంపింది, రైట్? యూజువల్ గా చేయలేరు. ఆ మనిషి ఇంకొకరి వాళ్ళ, అంటే ఈమె మైండ్ మొత్తాన్ని ఆయన కంట్రోల్లోకి ఇచ్చేసి ఉంటది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఎంగేజ్ చేసి అదొక లోకాన్ని, అంటే ఇమాజినరీ లోకాన్ని ఆమె క్రియేట్ చేస్తుంటారు. ఆయన చనిపోవడం ముందే ఊహించుకున్నాడు, ఆమె చనిపోతాడు, నేను వస్తాను రెస్క్యూకి, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడం,
ట్రాప్ కాపాడడం. ఇంకోటి ఫ్యామిలీ సిస్టమ్ సపోర్ట్ లేకపోవడం. యూజువల్ గా ఒక్కసారన్నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, దగ్గర వాళ్ళు చాలా దగ్గరగా ఉంటే ఆమె నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పుకోగలిగే సిచ్యుయేషన్ ఉండాలి. కరెక్ట్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆలోచన ధోరణి ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు దీని తర్వాత ఈ హత్య చేసాం, ఇంత పెద్ద సుపారీ ఇచ్చి మరి ఇంత హత్య చేయించాక దర్యాప్తులో బయటపడుతుందని మాత్రం వాళ్ళకి తెలియదా? ఎందుకు ఈ ఆలోచన, ఎందుకు ఈ సైకోయిజం? అయితే వీళ్ళు ఇంత అంటే దర్యాప్తు అంత ఆలోచన వరకు పోరు. యూజువల్ గా మనం ఎస్కేప్ కాగలమే అనుకుంటారు. ఆమె అందుకోసమనే మీరు ఏదైతే చెప్తున్నారో మేఘాలయ ఇన్సిడెంట్ లో ఆమె స్టేటస్ పెట్టింది, నేను 7 జన్మల వరకు నీకు తోడై ఉంటానని చెప్పి చంపేసిన తర్వాత. అవును, సో ఇవన్నీ చంపిన ముందే తర్వాత ప్లాన్ స్టేటస్ చేసుకొని పెట్టింది. చేసుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇవి ఎవరైనా గాని తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతది. వీళ్ళు ఫస్ట్ లీగల్ ఇంప్లికేషన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ, మన సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు అనేటివి ఓకే. అంటే కొంతమందికి అంటే దానికి మతం రంగు కూడా పులుముతారు. ఇప్పుడు స్త్రీ స్వేచ్ఛ అని మాట్లాడతారు, పురుషుల స్వేచ్ఛ అని మాట్లాడతాడు, ఫ్రీడమ్ అని మాట్లాడతారు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశ సంస్కృతిని తోలనాడుతూ చాలా మహిళా సంఘాల వాళ్ళు, అంటే సారీ నేను చెప్పడానికి, మహిళా సంఘాల వాళ్ళే కిస్ ఫెస్టివల్ ఇట్లాంటివి చేస్తారు. వ్యాలంటైన్స్ రోజున అంటే విపరీతమైన ధోరణి. అయితే ఎవరు మతం కోసం ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చెయ్యరు. అంటే నేను ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను షహిత గారు. ఒకటేంటంటే మనిషి ఒక కొన్ని లక్షల సంవత్సరాలు ఎవాల్వ్ అయ్యాడు. పాలీగామి అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో శారీరక సంబంధాలు కలిగి ఉండడం అనేది కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల ముందు ఉన్నింది. జంతువులు అలానే ఉంటాయి. అంటే మానవ సంబంధం లేనప్పుడు అలానే ఉంటాయి. కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏది సేఫ్, ఏది సెక్యూర్, ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తది, ఏది ఎక్కువ సంతోషాన్ని ఇస్తది అనే ఒక కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని మనం వదిలేసి మళ్ళీ జంతువుల పరిస్థితికి వెళ్తున్నాం. అంటే ర్యాండమ్ మేటింగ్, ఎవరైనా కలవచ్చు, ఎక్కడ పరిచయం ఉంటే, ఎక్కడ పరిస్థితి అనుకూలిస్తే ఎలాగైనా కానీ కలవచ్చు, దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది ఏదో మోడర్న్ ట్రెండ్ అన్నట్టు, అవునండి, మనం కొత్త కల్చర్ అన్నట్టు. ఒకవేళ పద్ధతిగా ఉంటే వీళ్ళంతా కూడా అంటే ఎడ్డోళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, లోకం తెలియదు, ప్రపంచం అంతా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి. ప్లస్ డ్రగ్స్ అనేవి కూడా ప్రధానమైన కారణం. డ్రగ్స్ అనేది కూడా డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లోనే ఒక మనిషి ఇంకొక మనిషిని సులభంగా చంపే ఆలోచన వస్తుంది. వాళ్ళకి ఆ రియాలిటీకి దూరం అయిపోతారు డ్రగ్స్ వల్ల. అయితే సో ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం ఏర్పరచుకున్నామో దాన్ని మనం కుప్పగూల్చుకుంటున్నాం మోడర్నైజేషన్ పేరుతో, స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం అలవాటు అవుతుంది. ప్లస్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల సపోర్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు అమ్మ నాన్న బిజీ ఉంటారు, ఒక్కరే పాప ఏంటది, అన్న ఇప్పుడు కొడుకు కూతురున్నారు అనుకోండి, ఆయన లోకంలో ఆయన ఉంటాడు, ఈమె లోకంలో ఏముంటది, అమ్మ నాన్న లోకంలో అమ్మ నాన్న ఉంటారు. వీళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది ఎవరు గమనించే పరిస్థితి లేదు, వీళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది ఒకటి. ఓకే, సో నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని దాని తర్వాత వివాహేతర సంబంధం దానివల్ల ఇలా హత్యలు అవన్నీ జరుగుతున్నాయి, రైట్? సో దీనికంటే విడిపోవడం బెటర్ కదా? అవును, అసలు ఫస్ట్ ఆమె చెప్పిండాల్సింది. కాకపోతే ఇంట్లో అంత స్వేచ్ఛ ఉండిండాలి ఆమెకు కూడా. అంటే చెప్పుకునే పరిస్థితి ఉండాలా, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలా. ఒకటేంటంటే యూజువల్ గా అంటే 99% ఆఫ్ ద టైమ్స్ మనకి ఇంట్లో ఆ సపోర్ట్ సిస్టమ్ లేనప్పుడే బయట ఈజీగా ట్రాప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అంటే ఒక విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు మన ఫోన్ ఉందనుకోండి, మన ఫోన్ అనేది ఒక మనిషి కంటే ఎక్కువ అయిపోయింది, కొన్ని లక్షల మందితో సమానం. కరెక్ట్. ఇప్పుడు మన ఇంట్లో 4-5 మంది ఉన్నా ఒకరు 3-4 గంటలు కనిపించుకోవడం పోయినా మనం గుర్తించే పరిస్థితులు లేము ఫోన్ వల్ల. అట్లా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ లో కనుక కంటిన్యూస్ గా వాళ్ళతో ఎంగేజ్ అయి ఉంటారు. వీళ్ళకి వేరే లోకం తెలియదు, వేరే ప్రపంచం తెలియదు. తప్పు అదే లోకం అనుకుంటారు, అదే ప్రపంచం అనుకుంటారు. అదొక ట్రాప్. ఇప్పుడు జీవితం మొత్తం నాశనం అవుతుంది, దానివల్ల జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అండ్ బేసికల్గా అవగాహన రాహిత్యం ఇది. అవును. సో ఇక్కడ ఇంకొక ఘటనలో తన భర్త, పిల్లలు వాళ్ళను కూడా
అత్తమామల్ని కూడా విషమిచ్చి మరీ చంపడానికి ట్రై చేసింది ఒక మహిళ. సో ఆమె చూడండి, తన పిల్లలే, తన ఫ్యామిలీనే ఎంతో హ్యాపీగా గడపాల్సిన తను ఇలాంటి వివాహేతర సంబంధం కోసం ఇంత పెద్ద అఘాయిత్యానికి ఎలా ఒడిగట్టింది? అసలు ఏంటి దీనికి కారణం? అంటే మనిషి సంబంధం అంటే ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న డిఫరెన్స్ అన్ని వస్తాయి శైలి. కానీ బయట వాళ్ళని ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ ని మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది భార్య భర్త కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకొని దిశగా వెళ్ళాలి. ఇప్పుడు అందుకోసమనే మన పురాణాలు ఈ గాథలన్నీ కూడా ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా రాముడు సీత ఒకరినొకరు ద్వేషించుకోలేదు. మనకు హైయెస్ట్ ఐడియాలు ఏం చెప్తాం, రాముడు సీత గురించి చెప్తాం. రాముని సీత నిందించలేదు, సీతను రాముడు నిందించలేదు. లోకమంతా రాముడిని ఏ రకంగా తిట్టుకున్నా కానీ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ని ఎవరు క్వశ్చన్ చెయ్యరు. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ లో చాలా కష్టాలే ఎక్కువ ఉంటాయి. మనం అనుకున్న దానికంటే ఆపోజిట్ ఉంటది. చాలా చిన్న చిన్న అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా ఒక భార్య భర్త మధ్యలో ఒకరికి ఎర్ర కలర్ ఇష్టం ఉండొచ్చు, ఒకరికి గ్రీన్ కలర్ ఇష్టం ఉండొచ్చు, పచ్చ కలర్ ఇష్టం ఉండొచ్చు. అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ అది ఆపోజిట్ ఒపీనియన్స్ కాదు, వ్యతిరేక భావం కాదు. అది ఒక్కొక్క మనిషి ఒక్కొక్క యూనిక్ గా ఉంటారు. కానీ ఈ చిన్న డిఫరెన్స్ కూడా తెలియకుండా నాకు ఇష్టమైందని నువ్వు ఇష్టపడాలా, లేదంటే నా మీద ప్రేమ లేనట్టు, ఇట్లా చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద గొడవలు అయ్యి అవి పర్మనెంట్ గా మనసులో ఇంప్రెషన్స్ ఏర్పడిపోయి బయట ఎవరైనా మాయ మాటలు చెప్తే ఈజీగా లొంగిపోయి ఆ లోకంలో చాలా ఆనందం ఉంది, సో ఈ లోకాన్ని మనం వదులుకుందాము, వీళ్ళనందరినీ తుడి చేసుకుందాం మన జీవితంలో అని నమ్ముతారు. కానీ ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ నరకం ఉంటది. అది అక్కడ దొరికేది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, చాలా చిన్న ఆనందం. అయితే సురేందర్ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్. వీళ్ళందరూ ఎడ్యుకేటెడే, రైట్? ఇప్పుడైతే కాలం కూడా కొంచెం మారింది, అంతా మనకి తెలుసు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. సో అంత ఎడ్యుకేటెడ్ అయ్యండి కూడా ఇక్కడ బెంగళూరులో ఒక ఘటన జరిగింది. ఓయో రూమ్లోకి వెళ్ళి ఆమెను 17 సార్లు కత్తితో ఘాట్లు పెట్టి మరీ చంపాడు ఆమె ప్రియుడు. సో దీనికి ఏంటి కారణం? అంటే మీరు క్షమించాలి, ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనేది ఒక మిస్నామర్. లిటరేట్ అంటే వీళ్ళందరూ లిటరేట్స్. అక్షర జ్ఞానం వేరు, బుద్ధి జ్ఞానం వేరు. కరెక్ట్. ఈ అక్షర జ్ఞానం చాలా ఎక్కువ ఉంది, ఈ ఎడ్యుకేషన్ లేదు, లిటరసీ ఉంది. సో మనకి విలువలతో కూడిన విద్య మాత్రమే విద్య. చదవడం రాయడం వస్తే మనం లిటరేట్ అని అంటాం. వీళ్ళు లిటరేట్స్ అంటే అయితే వీళ్ళు మానసికంగా ఏదో ఒక రోగంతో బాధపడుతుంటారు. వీళ్ళు సమాజానికి చాలా చెడునే చేస్తారు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అనేది సమాజానికి, మనకి, కుటుంబానికి మంచి చేసేది ఉండాల. కానీ ఈ ఎడ్యుకేషన్ మనం ఎడ్యుకేషన్ అన్నాం. ఎందుకంటే స్కూల్ దగ్గర నుంచి మన విద్యా వ్యవస్థలోనే లోపం ఉంది. మనము సెక్యులరిజం పేరుతో విలువలను బోధిస్తలేం. అంటే మతాల మధ్యలో గొడవలు కూడా ఎందుకు వస్తాయంటే ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. మెయిన్ గా ఫౌండేషన్ ఏదైతే ఉంది విద్య అనేది, అది ప్రాపర్ గా లేదు. పొట్ట గడుపుకోవడం కోసము, జాబ్ చేసుకోవడానికి కోసం అని చెప్పి మనం లిటరేట్స్ తయారు చేస్తున్నాం, వర్కర్స్ తయారు చేస్తున్నాం. సో విలువలతో కూడిన విద్యని మనకు అందిస్తలేం. సో ఇది కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా భార్య భర్త విడిపోలేదు మన సంస్కృతిలో. కొన్ని వందల వేల గాథలు ఉన్నాయి. ఇప్పుడు అందుకే స్వామి వివేకానంద చెప్తారు, ఈ ప్రపంచంలో అందరూ చనిపోయినా ఇద్దరే మనుషులు మిగులున్నా వాళ్ళు రాముడు సీత గురించి మాట్లాడుకుంటారు. అది మనం రియలా కాదా కథని అనుకుందాం, కానీ అంత గొప్ప విషయాలు చిన్నప్పుడే అర్థమైతే పిల్లలకి, సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇలానే ఉండాలి సో అనేది మైండ్ లో ఫిక్స్ అవుతుంది. సెకండ్ థాటే రానియరు. ఇప్పుడు ఏంటంటే మోడరేట్ థింకింగ్, లిబరల్ థింకింగ్, మోడర్న్ థింకింగ్ అనే పేరుతో విపరీతమైన ధోరణి అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. కంపల్సరీ ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకరు కాదు మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు, ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లోనే కదా. సో ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్, మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు సోషల్ మీడియా అయితే విపరీతం, దానికి అసలు అడ్డే లేదు. సో ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళకి వైలెన్స్ అనేది చూసి వైలెన్స్ వాళ్ళకి అలవాటైపోయి రియల్ లైఫ్ లో కూడా వైలెన్స్ ఈజీ అనుకుంటున్నారా? అదే ఇంపల్సివ్ బిహేవియర్ వస్తుంది. ఆ వైలెంట్ కంటెంట్ కి ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంకొకటి చాలా మందికి తెలుస్తున్నాయి ఎలా చంపాలి, ఎట్లా చంపితే మనం తెలియకుండా ఉండొచ్చు, ఎక్కడ చంపితే ఎదుటి వాళ్ళు చనిపోతారు, ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేయడము, లేకపోతే ఈ మీడియా ద్వారా తెలుసుకోవడము, ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. సో ఇదంతా అందుబాటులో ఉంది. మనం ఇంతకుముందు ఏదైతే ఉన్నారో మన పేరెంట్స్ టైంలో
అసలు ఇలాంటి ఆలోచనే ఉండేది కాదు. అవును. అంటే అసలు వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్ ఆలోచన వచ్చేది కాదు. వాళ్ళకి అలాంటి సదుపాయం కూడా ఉండేది కాదు. అంటే చంపేంత దూరం ఆలోచించేవాళ్ళు కాదు. కరెక్ట్. అది చాలా ఇప్పుడు ప్రతిది కూడా ధర్మం ఆధారంగా చేసేవాళ్ళు. ఇప్పుడు అందుకోసం మనం పెళ్లి మంత్రాలు వీటన్నిటి మీనింగ్ కూడా తెలియదు. ఇప్పుడు హ్మ్. అందరూ క్యాసెట్లు పెట్టుకొని వినే పరిస్థితిలో ఉన్నాం. అవును. యెస్. అయితే ఇప్పుడు ఈ ఘటనలన్నీ చూసాక మన సమాజం, మన భారతదేశానికి చాలా చరిత్ర ఉంది. రైట్? సో, దీంట్లో అయితే మన మ్యారేజ్ అనేది మన ఇండియాలో చాలా గొప్ప విషయం. సో, ఎటుపోతుంది మన సభ్య సమాజం? ఈ మధ్య ఇలాంటి ఘటనలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఇది సమాజం ఖచ్చితంగా మనం సంస్కృతిని వదిలిపెడితే ఒక మానవ సమాజం అనేది మానవ సంబంధాలు అనేటివి కుప్పకూలిపోతున్నాయి. హ్మ్. దీనివల్ల అంటే రాను రాను ఇలానే ఉంటే షహిత గారు మనం కూడా ఒక జంతువుల్లాగా బలమైన జంతువు బలహీనమైన జంతువు మీద దాడి చేసి ఎట్లా అయితే తినడము మిగిలిన కోరికలు తీర్చుకుంటుందో అలాంటి పరిస్థితి వస్తది. ఇది చాలా పెద్ద ప్రమాదం. మనం ఖచ్చితంగా మన సంస్కృతిని, మన విలువల్ని మన పిల్లవాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. యెస్. ఇంకోటి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కల్చర్ పోవాలి మెల్లమెల్లగా. హ్మ్. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండాలి. పెద్ద కుటుంబాలు ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందికరమైన సిట్యుయేషన్ వస్తది. ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అలాంటి ఆలోచన ఉంటే చెడే అనే కాదు. వేరే ఆలోచన వస్తే షేర్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మంది ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో. ఎవరో ఒకరు ఉండాలి. ఎవరితో ఒకరితో మనం కనెక్ట్ అయితాం. ఒకరికి తాత ఇష్టం ఉంటారు. ఒకరికి అమ్మమ్మ, ఒకరికి నాన్నమ్మ, ఒకరికి మామ, ఒకరికి బాబాయ్ అలా ఇష్టం ఉంటది. వాళ్ళతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు గుర్తించి ఆ ట్రాప్ నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటది. సెకండ్ థింగ్ మానసికంగా అలాంటి ఆలోచనలు ఉంటే కొంత ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటది కొంతమందికి. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఏంది నేను అడుగుతాను ఆ అమ్మాయిని ప్రేమించమని చెప్పి ఆమె నో చెప్పిందంటే యాసిడ్ పోసేయడము, చంపేయడం అట్లాంటివి చేస్తుంటారు. ఆ! ఆమె పెళ్ళయిందా, పిల్లలున్నారా అనేది అంటే కూడా చూడము. రిజెక్షన్ వాళ్ళు తట్టుకోలేరన్నమాట. సో ఆ ఇంపల్సివ్ బిహేవియర్ అలాంటివి ఏదంటే వాళ్ళు ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి, సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి, థెరపీ తీసుకోవాలి. హ్మ్. ప్లస్ సింపుల్ బేసిక్ లీగల్ ఇంప్లికేషన్స్ చిన్నప్పుడే పిల్లలకు అవగాహన కల్పించాలి. మనం అసలు ఎవరినంటే వాళ్ళు అట్లా హార్మ్ చేయొద్దు. అసలు మామూలుగానే అంటే ఫిజికల్ గా అనేది అది అసలు అనిమల్ నేచర్. ఫిజికల్ గా హర్ట్ చేయడం అనేది. ఇంకా చంపడం అనేది చాలా డేంజరస్. కరెక్ట్. అది తర్వాత వీళ్ళు జీవిత ఖైదు అయిపోవచ్చు, వీళ్ళకి ఉరిశిక్ష పడొచ్చు. యెస్. ఇంకా పరిణామం సో ఆ ఏం బేసిక్ జరుగుతుందని లీగల్ వాళ్ళు ఇంప్లికేషన్స్ తెలియాలి. ఆలోచించడం లేదు. సో ఇంకా ప్లస్ ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మనం ఖచ్చితంగా అసలు హెల్తీ డిజిటల్ మీడియా ఏంటనేది తెలియాలి అసలు. హ్మ్. ఆరోగ్యకరంగా మీడియాని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియాలి. అట్ ద సేమ్ టైం మీడియా వాళ్ళది కూడా పెద్ద పాత్ర ఉంది షహిత గారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు సోషల్ మీడియా కూడా చాలా పాత్ర ఉంది. మూవీస్ ద్వారా కూడా గానీ వైలెంట్ కంటెంట్ ని ఇట్లాంటివి ఎప్పుడు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గానీ చాలా నార్మల్ అన్నట్టు అంటే హ్యూమరస్ వేలో కామెడీగా చూపించి జనాలందరి దగ్గర యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఓకే. హ్మ్. న్యూట్రల్ పీపుల్ కి తెలియని వాళ్ళు దాన్ని నిజమే అని అనుకుంటారు. సహజమే కదా ఆ బిహేవియర్ అని అనుకుంటారు. హ్మ్. కరెక్ట్. సో, ఇలాంటి ఘటనలు చేసి ఇంకా మనము ఎలాగైనా తప్పించుకోవచ్చు. పైగా రిజెక్షన్ అనేది తట్టుకోలేక చాలామంది నో అని చెప్పంగానే వాళ్ళని హత్య చేసేయడం. సో, బెంగుళూరు ఘటన కూడా ఇలాంటిదే కదా! సో, అక్కడ ఆమె అవును. ఇంకా చాలు ఈ ఏదైతే అఫైర్ ఉందో స్టాప్ చేద్దామని చెప్పింది అంతే. సో, దానికి అతను హత్య చేసేసాడు. అవును. అది ఇంపల్సివ్ బిహేవియర్. అది ఆయనకు మెంటల్ గా అన్‌హెల్తీ ఉండింటాడు. ఓకే. సో, సో ఏంటి నో అనేదాన్ని వాళ్ళు ఇంకా తట్టుకోలేరు. ఇలాంటి సో ఈ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తారు. ఈ బిహేవియర్ నుంచి బయటపడాలి అంటే ఎలా దీని నుంచి బయటపడతాం? ఫస్ట్ వీళ్ళు ఖచ్చితంగా అంటే ఈ రిలేషన్‌షిప్స్ ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏందంటే షహిత గారు, ఇది ఇన్‌స్టంట్ గా మాత్రమే ఉంటది. లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా చాలా తీవ్రమైన ప్రభావం పడి మొదటికే మోసం వస్తది. వీళ్ళ జీవితానికే ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. యెస్. ఈ అవగాహన ఉండాల. అసలు ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవలు చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు ఇవన్నీ సహజం. ఇవి అబ్నార్మల్ కాదు. హ్మ్. అసలు గొడవలు రాకుండా ఏమి ఇబ్బందులు లేకుండా అసలు కుటుంబం అందుకే సంసారం నడవదు. సంసారం సముద్రం అంటారు. ఎవరు దాటడం కష్టం. సో ఇది కష్టాలతో కూడుకొని ఉంటది. ఆ కష్టాల్లో కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి మన పెద్దలు చెప్పారు. ఎలా ఉండొచ్చో కూడా దానికి ప్రిస్క్రిప్షన్ ఉంది. ఆ మార్గాలన్నీ చెప్పారు. ఓకే. ఇప్పుడు భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త కాంప్రమైజ్ కావాలి. భర్త కోపంలో ఉన్నప్పుడు భార్య కాంప్రమైజ్ కావాలి. ఎవరైనా గానీ ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం అనేది ఆనందంగా ఉంటది. కుటుంబం ఆనందంగా ఉంటే మన గ్రామం బాగుంటది. గ్రామం బాగుంటే దేశం బాగుంటది. ఈ దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటది.
ఇవన్నీ కూడా టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ మన సంస్కృతి అనేది. సో పాలిగామిలో ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందా, మోనోగామిలో ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా అంటే మోనోగామిలో హ్యాపీనెస్ వస్తుంది. మనం సైంటిఫిక్ గా తీసుకున్నాం. అంటే ఇప్పుడు నేను ఈ మీడియాలో మాట్లాడచ్చో లేదో తెలియకూడదు. ఒక ట్రస్టెడ్ ఇష్టమైన ట్రస్టెడ్ పార్ట్నర్ తో ఫిజికల్ రిలేషన్షిప్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మీరు వేరే రిలేషన్షిప్ లో వాళ్ళ మీద మనకి ట్రస్ట్ ఉండదు. ఎందుకంటే మీతో ఉన్నట్టే మిగిలిన వాళ్ళతో కూడా ఉండే అవకాశం ఉండొచ్చు అనే క్వశ్చన్ ఉంటది లోపల. సో అందుకోసమనే వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు కాబట్టి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇంపల్సివ్ బిహేవియర్లు అక్కడే వస్తాయి, లేదంటే చనిపోతారు కూడా. సో మన సంస్కృతి అనేది టైం టెస్టెడ్ ప్రిన్సిపల్ కొన్ని లక్షల సంవత్సరాలది. సో మోనోగామి అంటే వైఫ్ అండ్ హస్బెండ్, రాముడు అనేది ఐడియల్, రాముడు సీత అనేది ఐడియల్ మనకి. ఈ ఐడియల్ నుంచి డీవియేషన్ అయితే మనము కుటుంబ వ్యవస్థనే కాదు ఒక మనిషిగా దిగజారిపోతాం. మనిషి జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఆనందాన్ని అనేది, అంటే భగవంతుని చేరుకోవడం అనేది, అసలు అలాంటిది ఉండనే ఉండదు. ఒక మనిషిగా దిగజారిపోతాం ఆ ఐడియల్ నుంచి దూరం అయితే. కరెక్ట్. అయితే ఈ మధ్య కాలంలో మ్యారేజ్ అంటే ముందులాగా లేదు కదా. మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక మాట్లాడుకుంటారు, రైట్? ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటారు. ఆ టైంలో ఒకవేళ ఇష్టం లేని పెళ్ళి అయితే ముందే చెప్పుకోవచ్చు కదా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, దీనివల్ల ఒక ప్రాణం అయితే నిలబడుతుంది కదా. అవునవును, అదే. కాకపోతే వీళ్ళు ఏంటంటే మాట్లాడుకునే టైంలోనే ఇంకొక రిలేషన్షిప్ ఉంటే ఆపోజిట్ వ్యక్తి బాగా అగ్రెసివ్ కాదు, అమాయకుడు ఉన్నాడు అంటే వీన్ని మనం ట్రాప్ లో పెట్టుకొని మన రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు అనే థాట్ పెరుగుతుంది. అంటే మేము గమనించేది ఏంటంటే చాలా మంది కౌన్సిలింగ్ వస్తారు కదా, అసలు ఇలా ఎలా జరిగింది అంటే వీళ్ళు ఆపోజిట్ వాళ్ళని బకరా చేసే ప్రయత్నం చేస్తారు. అమాయకులు, మనం వాళ్ళని మోసం చేద్దామని అనుకుంటారు. కానీ అది చాలా కొద్ది రోజులు మాత్రమే జరుగుతుంది. లైఫ్ టైం, జీవితాంతం నడిపించలేము అలా అనే అవగాహన లేదు పూర్తిగా. అందుకని అంటే పర్పస్ ఆఫ్ మ్యారేజ్ తెలిస్తే అసలు కుటుంబ వ్యవస్థ ఎందుకు, అసలు అంటే నేను ఒక కుటుంబంలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నా, ఒక వివాహ వ్యవస్థలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నా, వివాహ వ్యవస్థ ద్వారా నేను ఏం సాధించబోతున్నాను అనేది, అంటే ఎందుకు వివాహం అనేది తెలియదు పూర్తిగా. కరెక్ట్, అవును. సో ఇలాంటి మ్యారేజెస్ చేసుకొని ఇతరుల జీవితాల్ని, అది కాక వారి కుటుంబంలో ఉన్న, ఇప్పుడు చూడండి ఆ కుటుంబంలో ఒక వివాహిత తన అత్తమామల్ని, పిల్లల్ని కూడా విషమిచ్చి మరీ చంపింది. సో ఇది చాలా చాలా దారుణం. సో ఇలాంటి థింకింగ్ వాళ్ళకి వస్తుందంటే వాళ్ళు ఏ రకంగా ఆలోచన, వాళ్ళ ధోరణి ఉండిండొచ్చు. అవును, ఇదంతా కూడా సమాజంలో ఇప్పుడు పతనం అవుతున్న విలువలకి నిదర్శనం. ఇప్పుడు సమిష్టిగా అంటే చెప్తున్నాం కదా, సమిష్టిగా ఈ విషయంలో ప్రభుత్వం కూడా కొంత ఆలోచించి విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన విద్యా వ్యవస్థని ఇవ్వాలి. మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఈ డ్రగ్స్ వీటిని కట్టడి చేయాలి. ఈ మీడియాలో కంటెంట్ ను కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటది. ఈ మోడర్నైజేషన్ పేరుతో విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అంటే మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. లీగల్ ఇంప్లికేషన్స్ కనీసం తెలియాలి షహీదా గారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అన్ని కాకపోయినా మనం చాలా వరకు వీటిని నివారించవచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఇప్పుడు అందరికీ ఏం ఈ సమాజంలో ఏమన్నా అంటే మనము ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా? ఒకటే షహీదా గారు, ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో, మోనోగామి అంటే భార్యాభర్త సంబంధం ఏదైతే ఉందో, అందులో ఎక్కువ ఆనందం ఉంది అని మన పెద్దలు కొన్ని లక్షల సంవత్సరాల ముందు నుంచి అన్ని వ్యవస్థల్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత, అంటే ఒక వ్యక్తి 10 మంది పిల్లల్ని చేసుకుంటాడు, 100 మంది పిల్లలు చేసుకుంటాడు, ఒక స్త్రీ 10 మందితో సంబంధం పెట్టుకుంటది, సంభోగం చేస్తది, ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తది అంటే సైంటిఫిక్, నేనేమంటున్నాను ఇది సైన్స్. సైంటిఫిక్ గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత నిరూపణ అయింది ఏంటంటే, నమ్మకమైన ట్రస్టెడ్ ఒక వ్యవస్థలో, నమ్మకంతో కూడిన ఒక సిస్టమ్ లో సంబంధం పెట్టుకోవడము అంటే భార్య భర్త అనే సంబంధం మాత్రమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దీని నుంచి డీవేట్ అయ్యేది మనల్ని మనం దిగజార్చి మనకి అనవసరమైన కష్టాలను తీసుకొచ్చి మన జీవితానికి ప్రాణానికి హానిని కలుగజేస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది. ఫస్ట్ అలాంటి ఆలోచనలు ఏదన్నా ఉంటే మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీరు విచారించండి, వాళ్ళతో చర్చించండి. ఇలా ఉంది నాకు, అంటే ఇలాంటి ఆలోచనలు, ఒక అబ్బాయి ఇలా అడుగుతున్నాడు, ఒక అమ్మాయి ఇలా అడుగుతుంది, ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి అది ఎవరు ఎంకరేజ్ చెయ్యరు. మీకు ఒక్కసారి మీరు మీ లోకం ఆ లోకంలో నుంచి బయటకు వచ్చి
సహజంగా ఆలోచిస్తే, మీ సొంతంగా ఆలోచిస్తే మీకు తెలిసిపోతది. మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారని చెప్పి, ఆ ట్రాప్ నుంచి బయటకొచ్చి, మీ కుటుంబాన్ని కాపాడుకుంటారు. మీ భార్యాభర్త సంబంధాల్ని కాపాడుకుంటారు. ఆనందంగా ఉంటారు. రైట్. సో, ఇలాంటి సంఘటనలు చేశాక ఇలాంటి సంఘటనలు తరచూ మనం ఇప్పుడైతే చూస్తున్నాము. దీనికి కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే జస్ట్ స్టడీస్ అంటే స్టడీసే, దాంట్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని పిల్లలకి చెప్పట్లేదు. సో, దీనివల్ల కూడా వాళ్ళు తప్పటడుగులేస్తున్నారు. వాళ్ళ జీవితమే కాదు, పక్కవారి జీవితం కూడా అండ్ వాళ్ళ ఎవరైతే వాళ్ళని పెళ్లి చేసుకున్నారో వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. అవును. ఎందుకంటే మెరిట్‌కి, వ్యక్తిత్వానికి సంబంధం లేదు చైతన్య గారు. హ్మ్. సో, మన చదువులన్నీ గూడా ఇప్పుడు జాబు, టెక్నికల్ నాలెడ్జ్ హ్మ్. వీటిని ఇస్తాయి గానీ, వ్యక్తిత్వాన్ని నిర్మించదు. కరెక్ట్. అందుకనే మనం చాలా మందిని చూస్తాం. బాగా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అయింటారు, ఐపీఎస్ హ్మ్. అయింటారు. సో, వాళ్ళందరూ గూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ట్రాప్ అయిపోతుంటారు. మినిస్టర్స్ అయింటారు కొంతమంది. అంటే చాలా గొప్ప గొప్ప అవును. పొజిషన్‌లో ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోతారు ఇందులో. అవునవును. ఎందుకంటే ఆ వ్యవస్థ మీద అవగాహన లేకపోవడము, గౌరవం లేకపోవడం మనకు సంస్కృతి మీద, ఇవన్నీ అండ్ చిన్నప్పుడు యెస్, నేర్పించకపోవడం. కట్టుబడి కూడా వాళ్ళు ఉండాలి. లాయల్టీ కూడా ఉండాలి. మ్యారేజ్‌లో లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. యాక్చువల్‌గా అలా ఉండడం వల్ల మనకెక్కువ చాలా ఆనందమొస్తది. హ్మ్. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఉంటది. మన యెస్. జీవితాంతం ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటది. అండ్ ఎమోషనల్లీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనకి ఏదైనా చిన్న చితక ఏమన్నా బాధలొచ్చినా షేర్ చేసుకోవచ్చు. లైక్ ఎ ఫ్రెండ్ అన్నమాట. సో, మన అదే ఈ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్స్‌కి అలవాటు పడి హ్మ్. ఆహ్, గ్ అంటే ఆ ఆనందాలు క్షణిక ఆనందం కోసం శాశ్వత ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ సురేంద్ర గారు. మీరు ఇంత మంచి విలువైన మంచి మంచి మాటలండి, సలహాలు, సూచనలన్నీ ఇచ్చారు. ఇలాంటి ఘటనల మీద మాకు అవగాహన అయితే కల్పించారు. సో, వ్యూవర్స్‌కి కూడా ఇది చూసాక వాళ్ళకి కూడా అవగాహన అయితే కలిగుంటుంది. ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్లీ డిజార్డర్ అనే చెప్పుకోవచ్చు. సో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దీనికి ఒక కారణమై ఉండొచ్చు. సో, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో డిబేట్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.